తుడరం అని కొత్త మలయాళ డబ్బింగ్ సినిమా. మొన్న ఏప్రిల్ 25న రిలీజ్ అయింది సినిమా. మోహన్ లాల్ హీరో, శోభన హీరోయిన్. నేను ట్రైలర్ చూశాను, తెలుగు ట్రైలరు. చూస్తే కొద్దిగా దృశ్యంలాగా అనిపించింది, థ్రిల్లర్ మాదిరి. ఇక నచ్చింది సినిమా విషయానికి వస్తే చాలా పెద్ద సినిమా. 2 గంటల 40 నిమిషాలు ఉంది. 1:20 ఫస్ట్ హాఫ్, 1:20 సెకండ్ హాఫ్. ఇక సినిమా స్టార్టింగ్ సీన్ చూస్తే, ఓపెనింగ్ సీను కొద్దిగా ఏంటబ్బా డిఫరెంట్గా ఉంది అనిపించింది. అంటే దృశ్యంలాగా అనిపించలేదు సినిమా నాకు స్టార్టింగ్లో. తర్వాత మామూలుగా ఇక హీరో మోహన్ లాల్, హీరోయిన్ శోభన, ఒక కొడుకు, కూతురు, 2 కుక్కలు, ఇలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఒక అంబాసిడర్ కారు, అలా కొద్ది దృశ్యంలాగానే వెళ్ళింది అక్కడంతా. ఇక ఎప్పుడైతే ఈ అంబాసిడర్ కారుతో పోలీసులకి అండ్ మోహన్ లాల్కి మధ్యన ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుందో ఇష్యూ, అక్కడి నుంచి కొద్దిగా టెన్షన్ బిల్డ్ అయింది. ఏమో జరుగుతుంది అని వెయిట్ చేస్తూ వెళ్ళా. సినిమా మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ అంబాసిడర్ కార్లోనే జరుగుతుంది, ట్రావెల్ ఒక రాత్రి. అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. చూస్తున్నాం, మనకు మోహన్ లాల్ హీరో క్యారెక్టర్కి క్లారిటీ ఉండదు, కానీ చూస్తున్నాం మనం ఒక గెస్ కొట్టచ్చు, ఇది మోహన్ లాల్ ఫ్యామిలీకి సంబంధించిందే అనేసి ఒక గెస్ కొట్టాను నేను. అది సెకండ్ హాఫ్లో కన్ఫర్మ్ చేశారు. సో ఆ జరిగిన ఇన్సిడెంట్కి మళ్ళీ మోహన్ లాల్ ఎలా ఆ పోలీసుల మీద పగ తీర్చుకున్నాడు అనేది సెకండ్ హాఫ్. నేను కొద్దిగా దృశ్యంలాగా కొద్దిగా కోర్టు డ్రామా లేకపోతే ఇంటెలిజెంట్ గేమ్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది మన కమర్షియల్ సినిమా మాదిరే రివెంజ్ డ్రామాలో ఫైట్స్తో అలా వెళ్ళిపోయింది. అలా అంటే సినిమా చాలా పెద్ద హిట్ అయింది మలయాళంలో. తెలుగులో అంతగా ఎవరు చూడలేదు, తెలుగులో హిట్ అవ్వలేదు. కానీ నేను కొద్దిగా చాలా ఎక్స్పెక్ట్ చేశాను, దృశ్యం మాదిరి మంచిగా ఉంటుంది థ్రిల్లర్ అనుకున్నాను. కానీ తీసుకెళ్ళారు, ఫస్ట్ హాఫ్ వరకు థ్రిల్ ఎలిమెంట్ పెట్టారు బాగానే. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే రివెంజ్ మోడ్కి వెళ్ళిపోయిందో కమర్షియల్ సినిమా మాదిరి ఫైట్స్ అలా ఏమంటే, మన మోహన్ లాల్ ఫ్యామిలీ సైడ్ నుంచి కొన్ని ట్విస్ట్లు, అంటే కొన్ని తెలియని పాయింట్ రివీల్ చేస్తారు, అవి కొత్తగా ఉన్నాయి అంతే. శోభన ఉండేసరికి నేను శోభన నుంచి, అంటే శోభన మామూలుగా మంచి క్యారెక్టర్లు యాక్సెప్ట్ చేస్తుంది, చాలా పవర్ఫుల్ రోల్ ఉంటుంది అనుకున్నాను. కానీ ఏమీ లేదు శోభన క్యారెక్టర్ది. మేజర్గా ఇది మోహన్ లాల్ హీరో ఓరియంటెడ్ రివెంజ్ డ్రామాగానే వెళ్ళింది సినిమా. నేను అంత పెద్ద హిట్ అయింది కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, బట్ అంతగా అనిపించలేదు నాకు. బాగుంది సినిమా, బట్ నేను ఒక రెగ్యులర్ మలయాళ సినిమాలు ఓటీటీలో థియేటర్లో చూసే వాళ్ళకి కొత్తగా ఉంటుంది అనుకున్నాను. కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగానే ఉంది. ఓకే అనిపించింది నాకు. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. స్టిల్ ఐ విల్ సే గుడ్ ఓన్లీ, వాచబుల్ అని చెప్తాను. థియేటర్స్లో ఉంది. ఈ తుడరం అంటే మలయాళంలో, అంటే మనకు తెలుగులో చెప్పాలి అంటే ఇంకా ఉంది అని అర్థం. ఇంకా తుడరం అంటే ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది అని. అది ఏంటి ఇంకా ఉంది అనేది సినిమా చూశాక అర్థమైంది నాకు. ఏదైతే జరిగిందో సినిమాలో అది ఎప్పటికీ ఆగదు, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది అనేసి నాకు అర్థమైంది. అది ఈ మోహన్ లాల్ తుడరం సినిమా. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, బట్ దృశ్యం లాంటి సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామా విత్ యాక్షన్, అండ్ ఫస్ట్ హాఫ్ వరకు థ్రిల్ ఎలిమెంట్ ఉంది, సెకండ్ హాఫ్ అంతా రెగ్యులర్గా వెళ్ళిపోయింది. యాక్షన్, ఫైట్స్, ఇక రివెంజ్లో మోడ్లోకి వెళ్ళిపోయింది. ఏమంటే సినిమా చూస్తే నాకు అనిపించింది, పోలీసులు ఇంత క్రూయల్గా ఉంటారా అనిపించింది నాకు. ఉండొచ్చు, మన సినిమాలో చూస్తే అలాగే అనిపించింది. అది ఈ తుడరం. ఓటీటీలో కూడా అంతే సేమ్. రేపు పొద్దున థియేటర్కి అయితే మస్ట్ వాచ్ అని చెప్పాను, నేను రికమెండ్ అయితే చేయను ఎవరికి, ఫ్యామిలీకి కూడా ఫ్రెండ్స్కి కూడా, అలాగే వింటున్నా మీకు కూడా. మస్ట్ వాచ్ అయితే కాదు, కానీ ఒకసారి చూడాలనుకుంటే చూసేయచ్చు అంతే. ఓకే, బాయ్.